మష్రూమ్ ఫ్రై కోసం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి. చూడండి, వాటర్ అనేది ఇలా అంతా వచ్చి ఉంటుందండి ఉడికేటప్పుడు. ఇవన్నీ ఇంకిపోయేంత వరకు మనం ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకుందాము. చూడండి, ఇలా నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత రుచికి తగ్గట్టుగా మనం ఉప్పు యాడ్ చేసుకోవాలండి. అలాగే కొద్దిగా పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పౌడర్ యాడ్ చేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. అంటే మీ కారానికి తగ్గట్టుగా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి కలిపేసుకుందాము. నీళ్ళన్నీ మళ్ళీ ఇంకిపోతాయండి. నీళ్ళు ఉన్నాయని అనుకోవద్దండి, ఫుల్ డ్రై అయిపోతాయి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా యాడ్ చేసుకుందామండి. చూడండి, నీళ్ళన్నీ ఇంకిపోతున్నాయి. జస్ట్ ఒక 1 మినిట్ పాటు మనం ఫ్రై చేసుకుంటే చాలు. చూడండి, ఫుల్గా డ్రై అయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకునేసి సర్వ్ చేసుకోవడమే. చూడండి, ఏమ్మా చెప్పు.